బ్రేకింగ్ న్యూస్ నిర్భయ దోషుల డెత్ వారెంట్ పై స్టేకు నిరాకరించింది పటియాలా కోర్టు. అక్షయ్ వేసిన పిటిషన్ పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో రేపు ఉదయం 6 గంటలకు నిర్భయ దోషులందరికీ ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. నిర్భయ దోషి పవన్ గుప్తా పిటిషన్ తిరస్కరించబడింది. రేపు ఉదయం ఉరి అమలుపై ఉన్న ఉత్కంఠ వీడిపోయింది. రేపు ఉదయం 6 గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. 4 దోషులను కూడా రేపే ఉరి తీయబోతున్నారు తిహార్ జైలు అధికారులు. నిర్భయ దోషుల డెత్ వారెంట్పై స్టేకు నిరాకరించారు. స్టే ఇవ్వాలని పటియాలా కోర్టులో అక్షయ్ పిటిషన్ వేశారు. అయితే స్టే ఇచ్చేందుకు పటియాలా ట్రయల్ కోర్టు నిరాకరించింది. దీంతో రేపు ఉదయం 6 గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు కాబోతోంది. రేపు కూడా ఉరిశిక్ష పడుతుందా లేదా, ఇంకేదైనా స్టే ఇస్తారా, మళ్లీ వాయిదా పడుతుందా అని చాలా మంది చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు. ఎట్టకేలకు అయితే ఆ పిటిషన్ను తిరస్కరించి రేపు ఉరిశిక్ష అమలు చేసేందుకు కోర్టు తీర్పిచ్చింది. మా ప్రతినిధి మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, రేపు ఉదయం 6 గంటలకు తిహార్ జైల్లో 4 దోషులను కూడా ఉరి తీయబోతున్నారు అనేది ఇప్పటివరకు ఉన్న సమాచారం. మరి ఇది సక్రమంగా అమలు అవుతుందనుకోవచ్చా, ఇంకేమైనా హర్డిల్స్ ఉన్నాయా? ఈ రోజు మొత్తం మీద నిర్భయ కేసుకు సంబంధించి 3 కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి, ఈ దోషుల్లో ఒకటైన పవన్ కుమార్ గుప్తా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ ని తిరస్కరించింది. ఆ తర్వాత పాటియాలా హౌస్ కోర్టులో దోషులందరూ కలిపి ఒక పిటిషన్ ని దాఖలు చేశారు. రేపు అమలు చేయబోతున్న ఈ ఉరి శిక్షను వాయిదా వేయాలి, దాని మీద స్టే విధించాలి అని చెప్పి కోరుతూ ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే ఇందులో పవన్ గుప్తాకి సంబంధించి న్యాయపరమైన అవకాశాలు ఇంకా ఉన్నాయి. క్యూరేటివ్ పిటిషన్, రాష్ట్రపతి దగ్గర క్షమాభిక్ష పిటిషన్ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని వినియోగించుకోవడానికి వీలుగా తమకు రేపు అమలు చేయాల్సిన ఉరి శిక్ష మీద స్టే విధించాలని చెప్పి కోరారు. సో దీని మీద పాటియాలా హౌస్ కోర్టు విచారణ జరిపి స్టే విధించడానికి నిరాకరించింది. ఇప్పటికే 2-3 పర్యాయాలు ఉరి శిక్ష అమలు చేయడాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పటికీ చాలా సమయం ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు కూడా. గతంలో మీరు ఏ ప్రక్రియ అయినా సరే 1 వారం రోజుల్లోపు పూర్తి చేయండి అంటూ టైం ఇచ్చింది. ఆ టైం లోపల వినియోగించుకోకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారు. తద్వారా మరింత కాలయాపన చేయాలన్న దురుద్దేశమే దోషుల్లో కనిపిస్తుంది, దోషుల తరపున ఉన్న న్యాయవాదుల్లోనూ కనిపిస్తుంది అన్నది న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆ మేరకు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఇదిలా ఉంటే క్యూరేటివ్ పిటిషన్ ఎప్పుడైతే తిరస్కరణకు గురైందో ఆ వెంటనే పవన్ కుమార్ గుప్తా రాష్ట్రపతి దగ్గర క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర ఉన్న క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్ లో ఉంది. కాబట్టి ఒక పిటిషన్ పెండింగ్ లో ఉంటే ఆ దోషులకు ఉరి వేయడం సాధ్యపడుతుందా లేదా? ఢిల్లీ ప్రిజన్ రూల్స్ ప్రకారం అయితే దోషుల మీద ఏ పిటిషన్ పెండింగ్ లో ఉన్నా కూడా ఉరి అమలు చేయడం కుదరదు. కానీ ఈ మేరకు కేంద్ర హోంశాఖ, ఢిల్లీ పోలీసు విభాగము సుప్రీంకోర్టులో విడిగా ఎవరికైతే అన్ని ప్రత్యామ్నాయాలు ముగిసిపోయాయో వారికి మాత్రం ఉరి అమలు చేసేలాగా పెండింగ్ లో ఉన్న పిటిషన్ ఎవరిదైతే ఉందో అతన్ని మినహాయించి మిగతా 3కి ఉరి వేసేలాగా అనుమతించాలని చెప్పి కూడా న్యాయస్థానాన్ని కోరుతున్న నేపథ్యంలో దీని మీద మనకి సాయంత్రం లోపు ఒక స్పష్టమైన క్లారిటీ వస్తుంది. ఇప్పటి వరకైతే రేపు ఉరి అమలు చేయడానికి ఢిల్లీ జైలు విభాగం అధికారులు, తిహార్ జైలు విభాగం అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి పెట్టుకున్నారు. గతంలోనే కొన్ని డెమోస్ కూడా నిర్వహించారు. 4కి ఏకకాలంలో ఉరి తీయాలన్నా, విడివిడిగా ఉరి తీయాలన్నా ఎలా చేయడానికైనా తాము సిద్ధమేనని చెప్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో రేపు 4కి కాకపోయినా కనీసం 3కైనా ఉరి అమలవుతుందన్న ఆశాభావంతో ఇటు నిర్భయ తల్లి ఉన్నారు, చాలా మంది మహిళా సంఘాల నేతలు ఉన్నారు. ఎందుకంటే ఈ కేసు మొత్తం యావత్ దేశాన్ని కుదిపేసిన కేసు ఇది. ఇట్లాంటి సంచలనమైన కేసులో శిక్ష అమలు కాకుండా జాప్యం జరుగుతూ ఉంటే ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న వారికి ఎటువంటి భయం లేకుండా పోతుంది అన్న విమర్శ కూడా తలెత్తుతోంది. వీలైనంత త్వరగా దోషులకు శిక్ష అమలైతేనే మరికొందరు ఈ తరహా నేరాలు చేయడానికి భయపడతారు. తద్వారా కొంతవరకైనా మహిళల భద్రతను పెంపొందించవచ్చు అన్న అభిప్రాయం కూడా సొసైటీ నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యంలో రేపు ఉరి తీయడానికైతే అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా పెట్టుకున్నారు. ఒకే ఒక్కటి 4 దోషుల్లో పవన్ కుమార్ గుప్తా పిటిషన్, మెర్సీ పిటిషన్ రాష్ట్రపతి దగ్గర ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. ఆయన ఈ రోజే దాఖలు చేశాడు. కాబట్టి మరి దాని మీద రాష్ట్రపతి సాయంత్రంలోగా డెసిషన్ తీసుకుంటారా, ఏం చేస్తారు ఏంటి అన్నది మనం ఇప్పుడు ఎదురు చూడాల్సి ఉంది. రైట్ మహాత్మా.